నమస్తే. రీసెంట్‌గా ఏదైతే 'రామ్ చరణ్' తన స్వామి మాలలో ఉండంగా కూడా ఒక మసీద్ అనేది దర్శించుకోవడం జరిగింది. మసీద్‌కి అనేది వెళ్ళడం జరిగింది. అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్వామి అయ్యప్ప మాలలు వేసుకున్న స్వామి వాళ్ళందరూ జేఏసీగా ఏర్పడి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 'రామ్ చరణ్' ఏదైతే మసీద్‌కి వెళ్ళడంతో అదంతా తీవ్రంగా ఖండిస్తున్నాం. మాకు తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పి వాళ్ళు కోరుతా ఉన్న పరిస్థితి. మాట్లాడించే ప్రయత్నం చేస్తే మనతో పాటు కొంతమంది స్వాములు. స్వామి శరణం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం జేఏసీ ఏర్పడలేదు. జేఏసీ చాలా ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. ఇలాంటి దుష్ట శక్తులు కానీ వేరే మతాలు అయ్యప్ప స్వాములని హిందూ సనాతన ధర్మంని దెబ్బతీసినప్పుడు ప్రతిసారి జేఏసీ ముందుకు వచ్చి మాట్లాడుతుంది. ఇవాళ నిన్న ఏదైతే జరిగిందో విషయం, రామ్ చరణ్ గారు మేమందరం సినిమాలు చూస్తాం, ఆయన సినిమాలు చాలా మనం చూసాం, వాళ్ళ ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ గారు చాలా చూస్తాం. ఈ మధ్యలో వారాహి వాళ్ళు స్పెషల్గా పెట్టి సనాతన ధర్మం కాపాడాలి అని అన్ని చెప్పేటప్పుడు ఈ విధంగా వాళ్ళు అతను మాలలో ఉన్నప్పుడు ఒక దర్గాకి వెళ్ళి అలాగా వెళ్ళండి, మాకేం ఇబ్బంది లేదు. మీరు సివిల్లో ఉండి దర్గాకి వెళ్ళండి, మాకేం ఇబ్బంది లేదు. మాలలో ఉన్నప్పుడు అయ్యప్ప మాలకు కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాలు మీరు పాటించాలి. ఇవి చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే మీరు అంతా షో పికప్ చేస్తున్నారు. ఓకే, నార్మల్గా ఒక చిన్న, ఎందుకంటే ఇన్ని రోజులు మేము ఇప్పుడు దీని గురించి ఆలోచించలేదు, మాట్లాడలేదు. నిన్న జరిగిన సంఘటన చూస్తే మాకు ఏమనిపిస్తుంది అంటే, ఓకే ఇప్పుడు నార్మల్గా మాల అంటే 41 days మాల వేసుకుంటాం. 41 days మాల వేసుకున్నప్పుడు ప్రతి అయ్యప్ప స్వామి మాకు నియమాలు ఉంటాయి. మేము సబ్బు యూజ్ చేయము, షాంపూస్ యూజ్ చేయము. ఖచ్చితంగా డెఫినెట్లీ కొంచెం ఒక 30-35 years తర్వాత డెఫినెట్లీ తెల్లెంకలు వస్తాయి. మీరు 41 days వేసుకుంటున్నారు, మీకు ఎట్లా నల్లెంకలు ఉంటున్నాయి కంప్లీట్ గా? అంటే మీరు ఏదో షాంపూస్ పెట్టుకొని ఇవాళ చాలా షాంపూస్ వస్తాయి, అవి యూజ్ అంటే మీరు షో పికప్ చేస్తున్నారు. మీరు హిందూ సమాజాన్ని వాడుతున్నారు. ఇది కాక నిజం కాకపోతే నీకు బహిరంగ క్షమాపణ చెప్పాలా. చెప్పకపోతే 5 days మా పెద్దలు చెప్పినట్లు 5 days మేము వెయిట్ చేస్తాం. బహిరంగ హిందూ సమాజానికి అయ్యప్పలకు మీరు క్షమాపణ చెప్తే ఓకే, లేదంటే మేము నెక్స్ట్ కార్యాచరణ ఏర్పాటు చేస్తాం. అంటే ప్రధానంగా మీరంటే స్వామి మాల స్వామి మాల వేసుకున్నాక మసీద్కి వెళ్ళారు కాబట్టి అలా వెళ్ళొద్దు అని చెప్పి మీరు అంటున్నారా? ఇప్పుడు మాల వేసుకున్నప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. ఇప్పుడు మస్జిద్కి వెళ్ళలేదు, వాళ్ళు దర్గాకి వెళ్ళారు. దర్గా అంటే అక్కడ ఎవరో చనిపోతే వాడిని పెట్టారు. అయ్యప్ప స్వామి మాలలో ఒక శ్మశానం, ఒక శవం ఎదురవుతేనే మనం వెళ్ళి మళ్ళీ స్నానం చేసుకుంటాం. మాకు కొన్ని నియమాలు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. అయ్యప్ప స్వామి మాల అంటేనే గురు పరంపర. ఈ గురువులో ఒకటి ఏదో టీచ్ చేస్తారో అదే పరంపర మేము ఫాలో అవుతాం. సో మీకు నచ్చినట్లు చేస్తారు, మీకు ఇష్టం వచ్చినట్లు చేస్తానికి కాదు, మీకు ఎంతో మంది ఫాలోవర్స్ ఉంటారు. రేపు సమాజంలో ఎంతో మంది మిమ్మల్ని చూసి మాల వేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మీకు ఇలాంటి విషయాలు చేస్తుంటే యాక్చువల్లీ డెఫినెట్లీ మీరు సనాతన ధర్మంకి దెబ్బతీసిన వాళ్ళు కదా. మీ ఫాదర్ ఎంతో పెద్ద హనుమాన్ భక్తుడు, మీరు చాలా పెద్ద భక్తులు. కాదు ఏదో తెలియక చేసి ఉంటారు, ఎవరో హనుమాన్ గారు చెప్పారు, ఆయన వస్తారా గుడికి? ఆయనకు రమ్మని చెప్పండి. మీరు మిత్రధర్మం పాటించాక మీకు చాలా సంతోషం, మేము చాలా గర్విస్తున్నాం. మన హిందూ ధర్మంలో మిత్రధర్మం మనం పాటిస్తున్నాం. సుధామ లాగా, కృష్ణుడి లాగా మీరు డెఫినెట్లీ మీరు మిత్రుడికి చెప్పిన విషయాన్ని మీరు గమనించి మీరు ఒక దర్గాకి వెళ్ళారు. అట్ ద సేమ్ టైం మీరు ఆయనను కూడా తీసుకురండి, అదే శబరిమల వేయించండి, 41 రోజు దీక్ష చేయించండి, శబరిమలకి తీసుకురండి, ఇంకేదైనా టెంపుల్ తీసుకురండి, బొట్టు పెట్టండి, తిలకం దిద్దండి, పెట్టుకుంటారైనా. మళ్ళీ ఫ్రెండ్షిప్ అంటే ఒక్కవైపోయినా అంటే హిందువులు ఒక్కలే బానిసగా ఉండాలా, అంగమతస్తులు హిందువులు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చా? సో ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వాళ్ళకి డెఫినెట్లీ క్షమాపణ చెప్పాలి. సో ఇంకో విషయం స్వామి గారు, ఇప్పుడు చాలా మంది స్కూల్స్ కావచ్చు, కొంతమంది కాలేజీలో కూడా స్వామి మాల వేసుకున్నాం, కొన్ని స్కూల్స్ అనేది లోపల అలౌ చేయట్లేదు అని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వస్తాయి. సో దాని మీద ఎలా? ఇది డెఫినెట్లీ మేము ఆల్రెడీ ఇవి మాకు చాలా మాకు నోటీస్కి వచ్చినా మేము చాలా స్కూల్స్కి వెళ్తాం, వాళ్ళతో మాట్లాడతాం. సో ఇది ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్స్లో కానీ వేరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు రంజాన్ పండుగ వచ్చింది. రంజాన్ పండుగ వచ్చినప్పుడు అంటే మేము వాళ్ళకి ఇవ్వద్దు అనట్లేదు. ప్రైవేట్ ఆఫీసెస్లో తో పాటు గవర్నమెంట్ ఆఫీసెస్లో కూడా 1 to 2 hours వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు. సేమ్ మళ్ళీ అయ్యప్పలకి ఎందుకు ఇవ్వట్లేదు? మీరు భోజనంకి వెళ్ళడానికి ఎందుకు ఇవ్వట్లేదు? స్కూల్లో మళ్ళీ ఫీజులు తీసుకోవట్లేదా? సరే స్కూల్లో మీకు రావద్దు అంటున్నారు, మళ్ళీ ఫీజు తీసుకోవట్లేదా? తీసుకుంటున్నారు కదా. మేము రిలీజియస్ మేము చేసుకున్నాం, మాకొక్క ధర్మం మేము పాటిస్తున్నాం, మాకు నియమాలు ఉన్నాయి. ఇప్పుడు వేరే పండుగ అయితే అక్కడ చేయం కదా. ఇప్పుడు ఇంకో ఫెస్టివల్ వచ్చింది, శ్రీరామనవమి కానీ, దసరా నవరాత్రులు కానీ, దీపావళి కానీ, వినాయక చవితి కానీ, ఇవన్నీ కూడా పెద్ద పండుగ కదా. అప్పుడు మేము రెగ్యులర్గానే వెళ్తాం కదా. ఇప్పుడు ఎంతో మంది చిన్న పిల్లలు వినాయకుని కూర్చోబెడతారు, అప్పటికైతే ఏం డ్రెస్ కోడ్ చేంజ్ చేయట్లేదు కదా. కానీ అయ్యప్ప స్వామి దీక్ష ఏంటంటే ఇది ఒక స్పెసిఫిక్ దీక్ష, దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి, అవి మేము పాటిస్తాం. అవి స్కూల్లో పాటిస్తాం, కాలేజ్లో పాటిస్తాం, ఆఫీస్లో కూడా పాటిస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఆఫీస్లలో చాలా మంది కాంప్రమైజ్ అయిపోయారు. ఎస్పెషల్లీ ఎంతో మంది పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి ఆఫీసర్స్ అయ్యప్ప భక్తులు ఉన్నారు, వాళ్ళు కూడా లొంగేసి చేసి యాక్చువల్లీ వాళ్ళు ఫైట్ చేయాలి, కానీ వాళ్ళు చేయట్లేదు. సరే ఓకే పర్లేదు, కానీ పిల్లలకు కూడా మనం అదే నేర్పిస్తుంది. మన హిందూ దేశం, హిందూ రాష్ట్రం, మనం భారతదేశంలో ఒక మెజారిటీలో మనకు కూడా ఇట్లాంటి జరిగితే ఎలా? సో మనం దీనికి ఖచ్చితంగా ఖండించాలి. అంటే ఇవన్నీ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నాయి, ఇవన్నీ కావచ్చు, గుళ్ళపైన దాడులు కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో సనాతన ధర్మం ముప్పులో ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు మనం. సనాతన ధర్మంకి ముప్పులో అంటే ఎంతో మంది ఇప్పుడు ఆంగ్లేయులు వచ్చారు,
యూనో బ్రిటిష్ యూనో ముస్లిం ఇన్వేడర్స్ వచ్చారు, ఎంతో మంది వచ్చి ఎన్నో ట్రై చేశారు. ఇది అంతమయ్యేది కాదు, కానీ దీనివల్ల ఏమవుతుంది క్షీణిస్తున్నారు. ఇది క్షీణించే వల్ల నెక్స్ట్ జనరేషన్ ఏమవుతుందంటే నెక్స్ట్ జనరేషన్ కి ఇబ్బంది అవుతుంది. మనం రాంగ్ ఇన్ఫర్మేషన్ మనం ఇస్తున్నాం. ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎవరిది? మీకు ఇంతమంది అభిమానులు ఉన్నారు, ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, మీ ధర్మం అది. మీకు ఇంతమంది హైప్ చేసి ఒక మెగాస్టార్ చేసినప్పుడు మీ ధర్మం అది దీన్ని కాపాడడం. మీకు కాపాడకపోతే ఎట్లా? తప్పు కదా. మీకు పాపంలో భాగస్వామ్యం అవుతారు. అది ఇంకో విషయం నేను చెప్తాను. ఇప్పుడు శబరిమల అయ్యప్ప టెంపుల్లో శ్రీకోవులు ఉంటుంది, అంటే శబరిమల మెయిన్ టెంపుల్. అక్కడ పైన అంతా బంగారంతోని పూత పోసింది. అది ఎవరు చేయించారు? విజయ మాల్యా గారు చేయించారు. ఇట్లానే పిచ్చి లెక్కలు చేస్తే ఏమైంది? ఇలా భారతదేశం వదిలేసి బయటికి పోయింది. అంటే సనాతన ధర్మంతో హిందూ ధర్మం ఎవరైతే వాడుకొని ఇట్లా పిచ్చి పిచ్చి లెక్కలు చేస్తే వాళ్ళ గతి ఏమైంది? రేపు ఇట్లా పట్టదు మీకని మేము బాధపడుతున్నాం. మేము ఇవాళ ప్రశ్నించడం ఎందుకంటే రేపు విజయమాలకు పట్టిన గతి మీకు కూడా ఇంకా ఏదో పిచ్చి లెక్కలు చేసి ఏదో పాపం ముగ్గు కట్టుకొని పోవద్దని మా ఒక భయం. కాబట్టి మేము చెప్తున్నాం, మీరు ఖచ్చితంగా డెఫినెట్గా చేయాలి.